హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఎంతో టేస్టీగా ఈజీగా అందరూ ఇష్టపడే మనం బటర్ మసాలా ఎగ్ కర్రీ చేసుకుందాము. బటర్ మసాలా ఎగ్ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. బటరు, ఎగ్స్, ధనియా పౌడరు, పసుపు, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. నేనైతే కొద్దిగా అంత ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం వేడిగా ఉన్నప్పుడు బటర్ వేస్తే దాంట్లో ఉన్న విటమిన్స్ పోతాయి అనేసి నేను కొద్దిగా ఉల్లిపాయలు వేసినాక వేసుకుందాం అనేసి బటర్ సైడ్కి పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా, అందులో పోపు దినుసులు ఏం వేసుకోకుండా చెక్క, లవంగము, ఇలాచి వేసుకున్నాను నేను. అందులోనే ఉల్లిపాయలు వేసాను. ఫ్రై అయినాక చూడండి, సన్నగా కట్ చేసి పెట్టుకుంటే ఉల్లిపాయలు చాలా బాగా చిక్కగా వస్తుంది కర్రీ అయితే. ఇప్పుడు మనం అందులో బటర్ వేసుకుందాము. అయితే చిన్న చిన్న పీసులు 2 వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలతోనే కరిగిపోతుంది బటర్ అనేది. చూడండి, కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం అందులో కరివేపాకు వేసుకుందాము. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకునేది అయితే చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కర్రీ అనేది బాగా ఉంటుంది. స్మెల్ అనేది బాగా వస్తుంది. ఒకసారి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. నేనైతే 2 టమాటాలు తీసుకున్నాను, బాగా మాగినవి, సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము. చూడండి, టమాటాలు, ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. చూడండి, చాలా బాగా మెత్తగా ఉడికిపోయి గ్రేవీ లాగా అయింది కర్రీ అయితే. చూడండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు వేసుకున్నాం కదా. రుచికి తగినంత కారం వేసుకుందాము. అందులోనే ఇప్పుడు మనము 1 టీ స్పూన్ ధనియా పౌడరు వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుంటే కానీ చాలా బాగుంటుంది. అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. చూడండి, మనం అన్ని మసాలాలన్నీ వేసాము కాబట్టి చూడండి, చాలా బాగా టమాటా గుజ్జులాగా గ్రేవీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం అందులో నేనైతే 5 గుడ్లు తీసుకున్నాను, ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకున్నాను. చూడండి, ఒక 2-3 నిమిషాలు ఆ మసాలాల్లో గుడ్లు వేసి ఒకసారి కలిపేసుకుందాము. చూడండి, సింపుల్గా ఇంట్లోనే ఒక 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. గుడ్లు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, తొందరగా అయిపోతుంది కర్రీ అయితే. చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడు అందులో కొద్దిగా అంత వాటర్ వేసుకుందాము. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది కర్రీ అయితే. వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. చూడండి, చాలా కలర్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కానీ బాగుంటుంది. ఇప్పుడు మనం అందులో ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకున్నాక చూడండి, ఇలా కలుపుకుంటూనే మనకైతే గ్రేవీ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనము కొద్దిగా అంతా కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆపేసుకుందాము. బటర్ మసాలా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినాలనుకునే వారి కోసం మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.